ఈ రీతిగా మనం సజీవ లెక్కలో మనల్ని ఉంచడమే కాదు, దేవుని సంకల్పాల విషయమై తిరిగి మరొకసారి మనతో ఈ రీతిగా నూతన వాగ్దానాలతో, నూతనమైన శీర్షిక వాగ్దానాలతో దేవుడు మరొకసారి మనల్ని జాగరూకులం అవ్వాలని ఆశపడుతున్న తరుణంలో ఈ నూతన మోటో ప్రామిస్ నవంబర్ అండ్ డిసెంబర్, ఇంకా ఈ సంవత్సరానికి ఇది ఆఖరి శీర్షిక వాగ్దానంగా మనము ధ్యానించక మునుపు ఒకసారి స్క్రీన్ సపోర్ట్ తీసుకొని మోటో ప్రామిస్, కొంతమంది క్యాలెండర్లు తీసుకొని కూడా అది అలాగే విజన్ అండ్ ప్రొవిజన్ దగ్గర అయిపోయింది. విజన్ ప్రొవిజన్ ఎప్పుడు వచ్చింది? అక్కడ పెట్టేశారు, ఇంకా అదే ఇంకా ఆడే అయిపోతుంది. ఏం తిప్పుతాం లేదు, తిప్పడం కూడా బద్ధకం. సరే, ఒకవేళ తిప్పకపోయినా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని అందరం కలిసి స్క్రీన్ చూడండి ఒకసారి. స్క్రీన్ సపోర్ట్ తీసుకొని మనందరము ప్రార్థనపూర్వకంగా నూతన అంశాన్ని ఆవిష్కరించడానికి మనమందరము ప్రార్థనపూర్వకంగా సిద్ధపడే సమయం ఇది. ఇట్ ఈస్ టైమ్ వి ప్రిపేర్. దేవుని మాట ఒక్క మాట కూడా ఫెయిల్ అవ్వదు. ఒక్క మాట కూడా ఫెయిల్ అయినట్లు చరిత్రలో ఎక్కడ లేదు. ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదు. భూమి ఆకాశములు గతించిపోతాయి, కానీ దేవుని మాట ఒక్క పొల్లైనా కనీసం ఆ పొల్లు కూడా చెక్కు చెదరని దేవుని వాగ్దాన శక్తి. అందరం కలిసి స్క్రీన్లో 2 పదాలు, ఈ సంవత్సరం ఈ నెలలో 2 పదాలు, ఆల్ఫా ఒమేగా. లాస్ట్ మంత్ అండి ఆత్మాభిషేకం, అద్భుతం, వెరీ గుడ్. ఈ నెలలో గత 2 నెలల్లో ఆత్మాభిషేకం, అద్భుతం, వే మేకర్ అండ్ వండర్ వర్కర్, ఇంగ్లీష్లో ఆత్మాభిషేకం, అద్భుతం అనే అంశాన్ని మనం ఆరంభించాం. ఈ 2 నెలలు మనము ఆల్ఫా ఒమేగా, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు. ఒకసారి పైన 2 వచనాలను మనం కలిసి చదువుకుందాం. పైన భాగము మన 2 కీ వర్సెస్ మోటో ప్రామిస్కి ప్రాముఖ్యమైన 2 వాగ్దానాలు 2 మనము ధ్యానించి ఈరోజు మోటో ప్రామిస్ యొక్క ఫౌండేషన్ని, చాలా బలమైన పునాదిని దేవుడు మన జీవితాల వేయాలని ఇష్టపడుతున్నాడు. పైననే స్క్రీన్లోనే ఉంది, చూసి చదవడానికి ప్రయత్నిస్తాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. కింద భాగం, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించు. మన జీవితంలో ధైర్యం ఏంటంటే, పరుగు పందెంలో, జీవిత పరుగు పందెంలో, విశ్వాస పరుగు పందెంలో మన జీవితంలో కర్త దానిని కొనసాగించేది మన బాధ్యత కాదు, అది ఆరంభించిన దేవుని బాధ్యత. ఆరంభించిన వాడే ఆల్ఫా అయిన దేవుడు ఒమేగాగా కూడా మన జీవితంలో నిర్ధారించే శక్తి, సామర్థ్యం గలవాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఈ క్రియను మన జీవితంలో ఆరంభించిన వాడు కాబట్టి దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఎవరిది? ఆ దేవుందే. ఆరంభించిన వాందే కొనసాగించే బాధ్యత, కొనసాగించే వాందే ముగించే బాధ్యత. సరే, మరి మన జీవితంలో ఎటువంటి కార్యాన్ని ఆరంభించాడు ఆయన? ఆ కార్యం, ఆరంభించిన కార్యం ఎటువంటిది? ఫిలిప్పీ 1:4, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఏం క్రియనంటండి? సత్క్రియ. ఇట్ ఈస్ అ గుడ్ వర్క్, అన్డినయబుల్లీ గుడ్ వర్క్. మనం ఆరాధించే దేవుడు మంచి కాపరి, శ్రేష్టమైన కార్యాన్ని జరిగించే దేవుడు. మన జీవితంలో ఆయన జరిగించే కార్యము అది మంచి కార్యమే, సత్కార్యమే. మన పట్ల దేవుడు కలిగిన ప్రణాళికలు కూడా మంచి కార్యములే. ఆయన ఆరంభించిన వాడే ఎప్పటివరకు కొనసాగిస్తాడు? యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును. అయితే ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మరి ఆరంభించింది ఆయనే, కొనసాగించేది ఆయనే, ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. గెలుపు కాదు ముఖ్యము, ముగింపు ముఖ్యం, ఇవన్నీ బాగున్నాయి. మనం చేయాల్సింది ఏముంది? ఇప్పుడు ఆయనే ఆరంభించాడట, ఆయనే కొనసాగిస్తాడంట, ఆయనే ముగిస్తాడంట. అంటే మరి మనం ఏం చేయాలట? మొదటి లైన్ చదువుదాం. హెబ్రీ 12 మొదటి లైన్ చూడండి. మనం చేయాల్సిన పని చాలా సింపుల్. ఈరోజు ఈ అంశాన్ని ఆరంభిస్తున్నాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. విశ్వాసంలో కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో
పరిగెత్తుదము, ఓపికతో పరిగెత్తుదము, ఓపికతో పరిగెత్తుదము. జస్ట్ రన్ ద రేస్ విత్ పేషెన్స్. జస్ట్ రన్ ద రేస్ విత్ పేషెన్స్. డోంట్ క్విట్, రన్ ద రేస్ విత్ పేషెన్స్. అందుకొరకు ఈరోజు శీర్షిక, ఈ 2 నెలల్లో శీర్షిక ఏంటంటే, నా వెనకాల జస్ట్ వచ్చే 2 పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఆగిపోవద్దు, గట్టి చెప్పండి, సాగిపో. ఆగిపోవద్దు, సాగిపో. కొంత ఉల్టా చెప్తున్నారు, సాగిపోవద్దు ఆగిపో. మళ్ళీ ఒకసారి గట్టి చెప్పండి, ఆగిపోవద్దు, సాగిపో. కొద్దిగా ఇంకొకసారి ఈ అంశం, ఈ ఒక్క శీర్షిక గుర్తుంటే ఎప్పుడైనా జీవితంలో ఇంకా చాలు అన్నప్పుడు మొదటి కొట్టేశారా? ఆగిపోవద్దు, సాగిపో. ఆగిపోవద్దు, సాగిపో. ఈ ఒక్క పదాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన జీవిత ప్రయాణంలో మనం చేయాల్సింది ఒకటే. ఎన్ని గాయాలైనా, ఎన్నిసార్లు విడిచిపెట్టాలనిపించినా, ఇంకా చాలా ఐ వాంట్ టు కాల్ ఇట్ క్విట్స్ అన్నా, ఆపేద్దాం అనుకున్న గాయాల పాలైనా, ఒకవేళ దెబ్బలు తాకి పరిగెత్తలేని పరిస్థితి వచ్చినా, ఆ పిల్లవాడు మనకు చూపిస్తున్న సత్యం ఏంటంటే, ఒకసారి చూడండి. ఆ పిల్లవాడికి ఒక హైలైట్ ఉంది, చూస్తారా? ఒకసారి పరిగెత్తడం స్టార్ట్ చేసినప్పుడు, ఒకసారి ట్రై చేస్తున్నప్పుడు కాలు ఏమైందండి? ఇరిగిపోయింది, కాలు లేదు. అయినా సరే ఆర్టిఫిషియల్ సపోర్ట్ పెట్టుకొని ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నప్పుడు ఆ బిడ్డ ముఖం ఒకసారి చూడరా, ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్నిసార్లు గాయాల గుండా వెళ్ళొచ్చు. ఇక నేను పరిగెత్తలేననే పరిస్థితి రావచ్చు. ఒకళ్ళు దొరికినా పర్లే, పాకినా పర్లే, కానీ పోరాట పదంలో దయచేసి నువ్వు ఆగిపోవద్దు. నేనేం చేయాలి? అంటే నేను పరిగెత్తలేను, ఓకే, నేను పాకు. లేదా నేను దొర్లుకుంటూ పో. లేదు నేను నడవలేను, నువ్వు కుంటుకుంటున్నావో, దొర్లుకుంటున్నావో, కానీ సాగిపో. మళ్ళొకసారి చెప్పండి, బిగర్ చెప్పండి. ఎందుకంటే ఎంతవరకైతే నువ్వు పరుగు పందెంలో నిలబడతావో, నిన్ను గెలిపించే బాధ్యత ఆయనది. నిలబడడం నీ బాధ్యత, గెలిపించేది ఆయన బాధ్యత. అందుకొరకే విశ్వాసంలో కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసువై. See, whenever you want to just see the results, you don't quit. Only word is just stay. You don't quit, God will flip it. If you don't quit, God will flip it. నువ్వు నిలబడు చాలు. యుద్ధ భూమిలో నిలబడితే చాలు, జీవిత ప్రయాణం నిలబడితే చాలు. ఏది అంతం అనుకుంటావు కొన్నిసార్లు అదే దేవుని కార్యానికి ఆరంభం అవ్వచ్చు. ఎందుకంటే ఆయనే కర్త, దానిని కొనసాగించువాడు ఆయనే. నడి మధ్యలో కట్టిన భవనాన్ని నడి మధ్యలో కూల్చే దేవుడు కాదు. He will not abandon half-built dreams. He will not abandon half-built visions. అందుకొరకే పరిగెత్తడం కాదు, పూర్తి చేయడం ముఖ్యమనే అంశాన్ని ఆరంభిస్తున్నాం. రెండవదిగా వేగము కాదు, విశ్వాసం ముఖ్యము అనే అంశాన్ని, ఈ సత్యాన్ని గుర్తించుకుందాం. ఎంత అలసిపోయినా సరే దేవుడు ఇంకా పూర్తి చేయని పని ఉందంటే ఒకే మాట, ఆగిపోవద్దు. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, సాగిపోవద్దు. ఎవరో చెప్తాం మధ్యలో, ఆగిపోవద్దు, ఆగిపో. మళ్ళొకసారి చెప్తారా బిగ్గరగా? అమ్మ, ఓకే, ఇదొక్కటి అర్థమైతే చాలు. ఈ 2 నెలలు ఒకటే మాట ఏంటండి? ఇంకొక బిగ్గరగా. అందుకొరకే ఇంగ్లీష్లో రేస్, RACE అని. కాబట్టి ఈరోజు రేస్లో, పరుగు పందెంలో మన విశ్వాసం కర్త కొనసాగించే దేవుడు మన జీవితంలో, ఈ రేస్లో ఏ రోడ్లో ఏమేమి ఉంటాయో మొట్టమొదటిగా అందరం కలిసి ఒక అద్భుతమైన సత్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఆదికాండము 42వ అధ్యాయము 9వ వచనం, జెనసిస్ చాప్టర్ 42 వర్స్ 9. బ్యూటిఫుల్, అద్భుతమైన సత్యం దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో పరుగు పందెంలో ఖచ్చితంగా నీకు అవసరం వస్తుంది.
ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ వాక్యం నీకు గుర్తొస్తుంది. నువ్వు లైవ్లో కూర్చొని ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూర్చున్నా సరే, జీవిత పరుగు పందెంలో ఏదో ఒకసారి నీకు ఇది గుర్తు రాక తప్పదు. ఇది జీవితంలో దేవుడు వేసే ప్రయాణంలోని ప్రస్థానం. ఈ సత్యాన్ని దేవుడు గుర్తించి మనందరం కూడా లోతైన వాక్య సత్యంలో ఎలా మెలకువలు కలిగి ఉండాలో అందరం కలిసి ఆదికాండం 42వ అధ్యాయం 8, 9, 8 and 9, 8, 9 వచనాలు కలిసి చదువుకుందాం. ఒక నూతనమైన సత్యాన్ని, ఒక 4 సత్యాలు ఈరోజు మనం ధ్యానిస్తాం. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారతనిని గుర్తు పట్టలేదు. 9వ వచనం, యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని, మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తీసుకొని వచ్చితిరని వారితో అనగా చాలు. ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, యోసేపు ప్రధానమంత్రి దుస్తుల్లో ఐగుప్తు యొక్క వేషధారణ అంటే బట్టలు ధరించుకున్న బట్టలు, ఐగుప్తు యొక్క ప్రధానమంత్రి ఏ డ్రెస్లో ఉంటాడో, ఏ ఆకారంలో ఉంటాడో, ఏ రీతిగా ముఖవర్చస్సు ఉంటుందో, ఇదంతా కూడా వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ డ్రెస్ ప్రకారము, ఐగుప్తుల ప్రకారము వారిని అలా సిద్ధపరిచిన పిమ్మట ప్రధానమంత్రి స్థాయిలో యోసేపు కూర్చొని ఉన్నాడు. ప్రియ సోదరి సోదర, యోసేపు అక్కడ కూర్చున్న సందర్భంలో సుమారు యోసేపు వయసు అప్రాక్సిమేట్గా 39 నుంచి 40 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఎందుకంటే యోసేపుకు దర్శనం వచ్చింది 17 సంవత్సరాల వయసుకు ముందు. తను ఆ దర్శనాన్ని, ఆ కళని తన తండ్రికి, తన సహోదరులకి పరిచయం చేశాడు. దర్శనాన్ని, కళని ఎప్పుడైతే, తన స్వప్నాన్ని, దేవుడు తన పట్ల కలిగిన ఉద్దేశాల్ని తన తండ్రి సహోదరులు పంచుకున్నాడో, అలా సహోదరులందరూ కూడా ఆ దర్శనాన్ని బట్టి, ఆ కళను బట్టి తనని ఏం చేశారు? ద్వేషించడం ఆరంభించారు. అసూయ చివరికి కలహం దాకా వెళ్ళిపోయింది. చివరికి ఆయనను అమ్మి వేసుకునే పరిస్థితికి నడి మధ్యలో ఆయన జీవితాన్ని అంగటి వస్తువులాగా అమ్మేసే పరిస్థితి వచ్చింది. ఇలా 17 సంవత్సరాల వయసులో అమ్మివేయబడిన ఆ యవనస్తుని జీవితం సుమారు 30 సంవత్సరాల దాకా అరణ్య జీవితంలాగా మారింది. తన జీవితంలో అన్నీ కూడా గాయాల మధ్యలో 13 సంవత్సరాలు చితికిపోయాడు. 30 సంవత్సరాల వయసులో అప్పుడు తిరిగి పరిస్థితులు కుదుటపడుతున్న సందర్భంలో తిరిగి ప్రధానమంత్రి స్థాయిలో దేవుడు యోసేపుని కూర్చోబెట్టాడు. అప్పటికి తన వయసు 30 సంవత్సరాలు. గమనించండి, దేవుడు దర్శనం ఇచ్చి సుమారు 13 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో కూర్చున్నాడు. 7 సంవత్సరాలు దేశంలో సమృద్ధి ఉంది. 7 years ఆఫ్ ప్రాస్పరిటీ. ఇప్పుడు 7 సంవత్సరాల సమృద్ధి జరిగింది. సమృద్ధి అయిపోయిన తర్వాత అప్పటికి యోసేపు వయసు 37 సంవత్సరాలు. ఎంత అంటే ఏజ్ 30 years. దాని తర్వాత 7 సంవత్సరాల కరువు స్టార్ట్ అవుతున్నప్పుడు 2 సంవత్సరాల వరకు ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది అని ప్రపంచం అంతటికి న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈ 2 సంవత్సరాలు వారు కరువులోనే అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. కరువు తారాస్థాయికి వెళ్ళిపోయేసరికి కనాను దేశంలో నుండి యాకోబు తన బిడ్డలు, ముఖ్యంగా యోసేపు యొక్క సహోదరులు, కనానులో కరువు ఉంది, ఐగుప్తులో సమృద్ధి ఉందని వినవచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశానికి వచ్చి నిలబడ్డారు. ఇది కాలమానం. అప్పటికి యోసేపు వయసు 39 సంవత్సరాలు. అప్పటికి దర్శనం వచ్చింది ఒకవేళ 17 సంవత్సరాల వయసు అనుకుంటే ఆల్మోస్ట్ సుమారు, ఎంత తక్కువలో వద్దనుకున్నా సరే, సుమారు 20 సంవత్సరాల ఆలస్యమైంది. సుమారు అప్రాక్సిమేట్గా. ఇప్పుడు ఆలోచించండి, ఆ 39 సంవత్సరాల వయసులో అక్కడ కూర్చున్నాడు. 17 సంవత్సరాల వయసులో దేవుడు దర్శనం ఇచ్చాడు, స్వప్నం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. దేవుడు తన పట్ల కలిగిన ప్రణాళికను చూపించాడు. అయితే బైబిల్లో రాయబడిన సత్యం ఏంటంటే, ఈయన వెళ్ళిన గాయాల బాటలో, ఈయన వెళ్ళిన గాయాల అనుభూతుల్లో, ఈయన వెళ్ళిన గాయాల ఒడిలో చివరికి ఆయన జ్ఞాపకాలన్నీ కూడా గల్లంతైపోయాయి. ఆయన దేవుడి తన పట్ల కలిగిన దర్శనం అంతటిని, స్వప్నం అంతటిని కూడా అది కాలక్రమేణా మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయి ఉండొచ్చు? తన జీవితంలో వెళ్ళిన యాత్ర సామాన్యమైన యాత్ర కాదు. అలా వెళ్ళిన జీవితంలో చివరికి ఒక రోజు వచ్చింది, అవతల వైపు ఒక 10 మంది నిలబడేసరికి ఈయన వెంటనే వాళ్ళు చూసినప్పుడు ఫస్ట్ గుర్తుపట్టలే. తర్వాత సడన్గా స్ట్రైక్ అయ్యేసరికి అంతవరకు ఈయనెవరో, యోసేపు ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళెవరో యోసేపు గుర్తుపట్టేశాడు. జాగ్రత్త వినండి, వాళ్ళెవరో యోసేపు గుర్తుపట్టాడు, కానీ ఈయనెవరో, యోసేపు ఎవరో వాళ్ళు గుర్తుపట్టలే. ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ ఒక హైలైట్ మాట రాస్తా అంటాడు. ముందు వాళ్ళు నిలబడ్డారు, వారందరూ కూడా
నమస్కారం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి? నమస్కారం చేస్తారు. సాష్టాంగ దండ ప్రమాణం చేసి, అయ్యా మీ దాసులమయ్యా, అయ్యా మీ దాసులమయ్యా, మేము ఒక మనిషిని బిడ్డలమయ్యా, మేమంతా నీ దాసులమయ్యా, నీ పనోళ్ళమయ్యా, నీ సర్వెంట్స్ అయ్యా అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఆ యోసేపుకి ఏం చేస్తున్నారు? సాష్టాంగ నమస్కారం చేస్తున్న సీన్ ఒక్కసారి ఫ్రీజ్ చేద్దాం. ఇప్పుడు పాజ్ బటన్ పెడదాం. ఇక్కడ ఇలా సీన్ చూస్తున్నప్పుడు బైబిల్ రాసిన మాట ఏంటంటే, యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకున్నాను. ఇప్పుడు మాట చెప్పండి, అప్పుడు జ్ఞాపకం అప్పుడు గుర్తొచ్చిందంటే అంతవరకు ఏమైంది? అప్పుడు గుర్తొచ్చింది అంటే అంతవరకు ఏమైనట్టు? మర్చిపోయాడు. ఆయన కలలు మర్చిపోయాడు, దేవుడిచ్చిన దర్శనాన్ని మర్చిపోయాడు, స్వప్నాన్ని మర్చిపోయాడు. కారణం ఏం తెలుసా? ఆ దర్శనం గురించి ఆలోచించిన ప్రతిసారి చేదు గుర్తులే మిగిలాయి యోసేపుకి. ఆ దర్శనం గురించి గుర్తు చేసుకుంటే శరీరంలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ తన జీవితంలో కలిసివేయడం ఆరంభించింది. దర్శనం గుర్తు చేసుకున్న ప్రతిసారి ఈ దర్శనం చెప్పే కదా, ఈ స్వప్నం చెప్పిన రోజు నుంచే కదా తండ్రికి దూరం అయ్యాను, నా సహోదరులకి ఏమయ్యాను? శత్రువయ్యాను, చివరికి వారి పాలిట ఆ అసూయకు బలి పశువు అయ్యాను, నన్ను తీసుకెళ్ళి అర్ధాంతరంగా అమ్మేసే పరిస్థితి వచ్చింది. కథ అంతా తిరిగింది ఏం చుట్టూ? ఈ కళ చుట్టూ కాదా? కథ అంతా తిరిగింది దర్శనం చుట్టూ కాదా? కళ అంతా తిరిగింది దేవుడు నాకు ఇచ్చిన ఈ విజన్ చుట్టూ కాదా? ఈ పిలుపు చుట్టూ కాదా? ఈ దర్శనం చుట్టూ కాదా? ఈ స్వప్నం చుట్టూ కాదా? ఆ స్వప్నం గుర్తు చేసుకుంటే ఆయనకు మిగిలింది పీడకలగా మిగిలిపోయింది. అప్పుడు ఏం చేశాడు తెలుసా? మీరు అనొచ్చు అంత మతిమరుపు అండి యోసేపు, కానీ కాదు. కొన్ని గాయాలు నువ్వు కావాల్సుకొని కొన్ని ఏం చేయాలనుకుంటావు? మర్చిపోవాలనుకుంటావు. ఎస్ ఆర్ నో? ఇది కళ కాదు, ఇది పీడకల అని గుర్తొచ్చిన ప్రతిసారి పీడకలను సమాధి చేయాలని ప్రయత్నిస్తామా లేదా? ఎస్ ఆర్ నో? కొన్ని గుర్తులు మర్చిపోవాలని ట్రై చేస్తాం, కొన్ని మాటలు మర్చిపోవాలని ట్రై చేస్తాం, కొన్ని జరిగిన సంఘటనలు మర్చిపోవాలని ట్రై చేస్తాం. ఇప్పుడు ఈయన జీవితంలో చేదు గుర్తు అంటే ఏదైనా మిగిలిందంటే అది దేవుడు తనకిచ్చిన దర్శనం, దేవుడు తనకిచ్చిన పిలుపు, దేవుడు తనకిచ్చిన స్వప్నం, దేవుడు తనకిచ్చిన ఒక మాటలో కళ. ఈ కళ తన జీవితంలో పీడకల అయింది కాబట్టి పీడకలను ఎలాగైనా సరే మర్చిపోవాలి, భూస్థాపితం చేయాలని ఎంత కష్టాలు పడ్డాడో ఒక మానసిక శాస్త్రవేత్తగా ఆయన పడ్డ వేదన మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాం. బహుశా మీరు అనొచ్చు, ఏంటి బ్రదర్ బైబిల్లో రాస్తుందా? ఆయన మర్చిపోవాలని ట్రై చేసిన రాస్తుందా? ఎస్, ఆదికాండం 41 పరిశుద్ధాత్మడు ఎంత స్పష్టంగా రాశాడు. ఈరోజు చాలామంది దేవుడిచ్చిన వాగ్దానాన్ని, ఒక పిలుపుని సమాధి చేసి అది మర్చిపోదాం, పీడకలగా మిగిలింది, గాయాల మధ్యలో నేను చితికిపోయాను కాబట్టి దాన్ని ఎంత త్వరగా సమాధి చేస్తా అంత మంచిదని భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు వెళ్ళిన యాత్రలో ఆల్రెడీ యోసేపు వెళ్ళాడు. రండి కలిసి చదువుకుందాం. ఆదికాండం 41:51, జెనసిస్ 41:51. ఒక అధ్యాయం ముందుకెళ్దాం, జస్ట్ 1 చాప్టర్ అహెడ్. జెనసిస్ చాప్టర్ 41, కెన్ వి ఆల్ రీడ్ టుగెదర్ వర్స్ 51. యోసేపుకి ఎప్పుడైతే ప్రధానమంత్రి స్థాయిలో కూర్చున్నాడో, ఎప్పుడైతే వివాహమైందో, ఎప్పుడైతే జ్యేష్ఠ సంతానం పుట్టాడో, ఇప్పుడు లోపల గాయాన్ని, లోపల అంతర్మదనంగా హృదయం వేధిస్తున్న ఆలోచనల్ని, తన మనసులో ఏది బాధపడుతున్నాడో దాన్ని నామకరణం చేస్తూ బిడ్డకి పేరు పెడుతూ వాడిని చూసిన ప్రతిసారి నేను ఏది చేయలేకపోతున్నానో అది వాడిని చూసిన ప్రతిసారి చెయ్యగలగాలి అని ఆశపడి ఏం పేరు పెట్టాడో చూద్దాం రండి. ఆదికాండం 41:51, జెనసిస్ 41:51. ఆల్ ఆఫ్ us టుగెదర్ ప్లీజ్. జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 51. ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, ఎక్కడ కూర్చున్నా సరే రండి, దయచేసి లోతైన సత్యం కలిసి చదువుకుందాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేసేనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టారు. ఏం ట్రై చేయాలనుకుంటున్నాడు? గట్టి చెప్పండి. కొడుకుని చూసిన ప్రతిసారి నా కళ అది ఒక పీడ కళ, దీన్ని ఏం చేస్తా? మర్చిపోతా. ఐ వాంట్ టు ఫర్గెట్ ఆల్ దిస్. మర్చిపోతా. నేను అడుగుతాను ప్రశ్న, మర్చిపోతా అంటే నిజంగా మర్చిపోగలుగుతున్నాడా?
నేను అడుగుతానండి, ఏమనుకోవద్దు, కామన్ సెన్స్తో ఆలోచించండి. కొడుకుకు మనస్సు అని పేరు పెట్టాడు. మనం చూసిన ప్రతిసారి ఏం గుర్తొస్తుంది? ఇదేం తెలివితేటలు నాకు అర్థం కాదు. ఇదేం తెలివితేటలు అండి? అంటే మీరు యోసేపు బ్రెయిన్లెస్ వాడు అనుకుంటారా? కాదు. మనసులో మర్చిపోవాలని ఆశ ఉంది, కానీ మర్చిపోలేకపోతే లోపల జరుగుతున్న యుద్ధాన్ని ఇవిని చూసిన ప్రతిసారన్నా భూస్థాపితమైతే బాగుండని కొడుకుకి ఏం పేరు పెట్టాడు? మనస్సు అని పేరు పెట్టాడు. యూ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ దట్ ఈస్ గోయింగ్ త్రూ. యూ కెన్ అండర్స్టాండ్ ద టర్మాయిల్ ఈస్ గోయింగ్ త్రూ. యూ కెన్ అండర్స్టాండ్ ద ట్రామా దట్ హీ ఈస్ గోయింగ్ త్రూ. ఏది కల వద్దనుకుంటే, ఏది జరగొద్దనుకుంటే అదే జరిగింది. ఏది బరి చేయాలనుకుంటే నా వల్ల అవ్వట్లేదని చెప్పి కనీసం మనం చూసిన ప్రతిసారి నాకు ఏం గుర్తు రావాలంటే, ఈ గాయంలో నేను బ్రతకడానికి వీలు లేదు. ఈ దర్శనాన్ని ఏం చేస్తా? గట్టిగా చెప్పండి. మర్చిపోతా. నన్ను ముందుకు సాగనివ్వట్లేదు ఇది. నేను కూర్చుంది ప్రధానమంత్రి స్థాయిలో కూర్చుంటే ఇంకా నా గతంలో జరిగిన గాయమైనా గుర్తొస్తూ ఉంటే ఎలాగైనా మర్చిపోతా అని చెప్పి వాడికి ఏం పేరు పెట్టాడండి? మనస్సు అని పెట్టాడు. వాడిని పిలిచిన ప్రతిసారి మనస్సు అంటే ఏంటంటే మర్చిపోవాలని ట్రై చేస్తున్నా. నా దేవుడు దాన్ని ఏం చేశాడు? సమస్త బాధను మర్చిపోయేటట్టు చేశాడు అంటున్నాడు. కానీ మనస్సు ఏం చూసిన ప్రతిసారి ఏమొస్తుంది? జనరల్గా ఒకళ్ళ పేరు అంటే వేరే అపార్థం చేసుకోవద్దు. బిడ్డలకి మీ తాతనో ముత్తాతనో ఎవరినో మర్చిపోద్దు అనుకుంటే పిల్లలకి పేరు పెడతారు. ఏం పేరు పెడతారు? పోయిన పేరు పెడతారు. ఎందుకు? మర్చిపోవద్దని పేరు పెడతారు. ఎస్ ఆర్ నో? ఈయన మర్చిపోవాలని పేరు పెట్టాడు. యూ కెన్ అండర్స్టాండ్ ద పారాడాక్స్, ద పెయిన్, ద కాన్ఫ్లిక్ట్, ద క్వారల్, ద స్ట్రగుల్ హీ ఈస్ గోయింగ్ త్రూ. మనలో చాలామంది కొన్ని విషయాలు అక్కడ ఆగిపోయారా? యు ఆర్ స్టక్ దేర్. ఒక గాయం జరిగిందండి. ఇదంతా అదేంటో నాకు అర్థం కాలేదు. ఆ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం వచ్చిన రోజు నుంచి పొరపాటున పోయిపోయి మా బ్రదర్స్కి ఏం చేశాను? షేర్ చేసుకున్న రోజు నుంచి నాకు దరిద్రం ఏమి దాపురించింది. దీన్ని ఎలాగైనా సరే ఏం చేయాలి? మర్చిపోవాలి. I don't know, some of you are trying to bury the bitterness, the past, the trauma, all associated with the dream and the vision God gave you. దేవునికి ఇచ్చిన దర్శనం, ఒక విజన్, ఒక వాగ్దానం బట్టి ఆ దేవుడిచ్చిన పిలుపును, ఆ వాగ్దానమును నెరవేర్పు ఆరంభము నుంచి అది ఒక పీడకలగా మిగిలిపోయి ఈరోజు దాన్ని భూస్థాపితం చేసి ఎలాగైనా సరే బయటపడాలని ఆ రెండింటి మధ్యలో దోబుచ్చులాడుతూ ఈ గాయం మధ్యలో ఉంటే ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ట్రై చేసి లాస్ట్కి యోసేఫ్ హైలైట్ ఏంటంటే ఒక పాయింట్లో ఏం చేశాడు తెలుసా అండి? మర్చిపోయాడు. కాలము అన్నిటికీ ఏం చేస్తుందండి? అలవాటే కదా, చెప్తారు కదా, కాలం అన్నిటికీ జవాబు చెప్తుంది. అన్నిటిని ఏం చేస్తుంది? అది సమాధి చేస్తుంది. కాలమే జవాబు ఇస్తుంది అంటారు కదా. ఆల్మోస్ట్ 39 years అయిపోయింది. 39 సంవత్సరాలు అయింది. ప్రధానమంత్రి కూర్చొని 9 సంవత్సరాలు అయింది. మర్చిపోయాడు ఆల్మోస్ట్. మనస్సే మూమెంట్కి వచ్చేసరికి మనస్సే పేరు పెట్టి అన్నాడు. ఇప్పుడు వాగ్దానం ఏమైంది నా జీవితంలో? నెరవేర్పు అయిపోయింది. ఎందుకంటే నేను ఏమయ్యాను? ప్రైమ్ మినిస్టర్ అయినాను. నా దుఃఖకాలం ఏమైంది? సమాప్తం అయిపోయింది. ఇంకా దేవుని వాగ్దానాలు ఏమైనాయి? నెరవేరిపోయాయి. ఇప్పుడు నేను ఏమైపోయాను? తలగా. దేవుడు నన్ను స్థిరపరిచాడు. దానికే హ్యాపీ అయిపోయి మనస్సే దగ్గర ఆగిపోయాడు. ఎక్కడ ఆగిపోయాడండి? మనస్సు దగ్గర ఆగిపోయాడు. అమ్మ అయిపోయిందని. కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఆయన సమాధి చేస్తుంది రెండు విషయాలు. ఫస్ట్ విషయం సమాధి చేసినా బాగుంది. రెండోది సమాధి చేయడం తప్పు కదా. ఏమేమి సమాధి చేశాడు? జెనసిస్ 41:51, ఆదికాండము 41:51. రండి, మనలో కూడా ఇప్పుడు రెడీగా అందరు చాలామంది సమాధి అనేసరికి అబ్బా బాగుంది, మా గాయాలు, మా దుఃఖాలన్నీ కూడా ఏం చేస్తాం? మర్చిపోతాం. ఇక సమాధి చేసి ఇక కథ సుఖాంతం అయిపోయింది. ఇప్పుడు నేను ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాను, వాగ్దానం నెరవేర్చబడింది. ఇక నేను ఏ గాయాల ఒడిలో జ్ఞాపకాలు గల్లంతయ్యాయో ఇక నేను చెప్పుకుంటాను. ఆగిపోవద్దు, సాగిపో అని చెప్పుకుంటాను. కానీ నా జీవితంలో సమస్య పరిష్కారం అయినా కాకపోయినా పార్షియల్గా అయితే నెరవేరింది, సమస్యలు అయితే పరిష్కారం వచ్చింది, ఇక చాలు అని ఒకవేళ నువ్వు కూడా మనస్సు దగ్గర ఆగిపోతే ఒకసారి చదువుదానండి. అప్పుడు కలిసి చదువుదాం. అప్పుడు యోసేపు
దేవుడు నా సమస్త బాధను ఒక నిమిషం బాధను మర్చిపోయేటట్టు చేశాడంటే బాగుందండి. బాధను మర్చిపోయేటట్టు చేశాడంటే బాగుంది. బాధతో పాటు ఎవరిని యాడ్ చేశాడు? నా తండ్రి ఇంటి వారందరూ అంట, హోల్సేల్గా అందరూ. ఎవరు? నాయన ప్లస్ అన్నలు ప్లస్ అమ్మలు ప్లస్ ఇంకెవరన్నా ఉంటే హోల్సేల్గా అందరిని ఏం చేశాడంట? దేవుడు మర్చిపోయి చేశాడా? నేను అడుగుతానండి, ఏమనుకోవద్దు. వాగ్దానం యాక్చువల్గా సూర్య చంద్ర నక్షత్రాలన్నీ వచ్చి నీకేం చేస్తాయి? నమస్కారం చేస్తాయి. దీంట్లో హోల్సేల్గా ఎవరు వచ్చి నమస్కారం చేస్తారన్నాడు? తండ్రి ఇంటి వారు కాదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? తండ్రింటి వారిని సమాధి చేసేస్తా, మర్చిపోయేటట్టు చేస్తా. మళ్ళీ దీనికి క్రెడిట్ ఎవరికి ఇస్తున్నాడు? మళ్ళీ చదువుతానండి అండి. కొన్నిసార్లు మనం కూడా టాలెంట్ ఏంటంటే ఎట్లా వాగ్దానం నెరవేరదు. ఏది? ఆయన ఇచ్చిన వాగ్దానం ఎట్లా నెరవేరదు. బహుశా ఇప్పుడు నేను ఈ స్థాయిలో కూర్చున్నంటే ఆల్రెడీ నెరవేరిందేమో అని అనుకొని నువ్వే దానికి ఏమి ఇస్తావు? టైటిల్ కార్డ్ వేసి నువ్వే దానికి ఏం కంక్లూజన్ ఇచ్చేసి మిగతా నెరవేరని కళను ఏం చేస్తావు? అది ఏదో నేను అట్లా అర్థం చేసుకున్నట్టు ఉన్నాలే. కాబట్టి మిగతా భాగం ఏం చేయాలి? ఇప్పుడు చదువుదాం రండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి జ్యేష్ఠ కుమారికి మనస్సే. ఇప్పుడు ఏమంటాడంటే, దేవుడే నాకు హెల్ప్ చేశాడు దేంట్లో. సరే, బాధలు మర్చిపోవడానికి హెల్ప్ చేశాడంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే అండి, తండ్రి ఇంటి వారిని కూడా మర్చిపోయేది చేసి. నేను అడుగుతాను, వాగ్దానం కథ అంతా దేని చుట్టూ తిరుగుతుంది? అసలు వాళ్ళు అసూయపడింది దేనికండి? ఏంట్రా మేము పిల్లలు వచ్చి నీకేం చేస్తాము? నమస్కారం చేయాలారా? అక్కడే కదా కాలింది. దాన్ని ఇప్పుడు బ్రదర్ ఏమంటాడు? వద్దది, అది సమాజ్ చేస్తాను. సమాజ్ సక్సెస్ఫుల్గా చేశాడు అనుకున్నాడు, చేశాడని కళ్ళ ముందు వారు నిలబడ్డప్పుడు ఒక మాట చెప్తానండి. యోసేపు మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలే. మనుషులు మర్చిపోవచ్చు కానీ వాగ్దానం ఇచ్చినవాడు మర్చిపోలే. యూ మే ఫర్గెట్ యువర్ డ్రీమ్స్, బట్ ద డ్రీమ్ గివర్ హ్యాస్ నాట్ ఫర్గాటన్ ద డ్రీమ్ దట్ హీ హస్ గివెన్ యూ. యూ మైట్ హావ్ ఫర్గాటన్ ద విజన్, బట్ ద విజన్ గివర్ హ్యాస్ నాట్ ఫర్గాటన్ ద విజన్ దట్ హీ గేవ్ యూ. ఎందుకంటే విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడు దేవుడే. కాబట్టి నువ్వు మర్చిపోయిండొచ్చు నీ దర్శనాన్ని, నువ్వు మర్చిపోయిండొచ్చు నీ స్వప్నాన్ని, నువ్వు మర్చిపోయిండొచ్చు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని. వాగ్దానం చేసిన వాడు మర్చిపోలే. హి హస్ నాట్ ఫర్గాటన్. ఆయన మర్చిపోకపోవడమే కాదు, నీ కళ్ళ ముందు కరువును అనుమతించి ఈయన సమృద్ధి ఉన్నప్పుడు మనస్సే అని పేరు పెట్టాడు. పిఎం పొజిషన్లో కూర్చొని కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఏం పేరు పెట్టాడండి? మనస్సే. కాలం ఇక్కడ ఆగిపోవాలి. ఎక్కడ ఆగిపోవాలి? మనస్సు దగ్గర ఆగిపోవాలని. ప్రమోడు అవునా? నీకు 7 సంవత్సరాల తర్వాత స్టోరీ మారుతుంది. 7 సంవత్సరాల తర్వాత ఏం స్టార్ట్ అయింది? కరువు స్టార్ట్ అయింది. కరువు స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? అన్నలో ఎవరిని మర్చిపోవాలనుకుంటున్నాడో వాళ్ళందరూ వచ్చారు. ప్రభు అన్నాడు, ఒక కరువు తీసుకొచ్చి నువ్వు మర్చిపోయిన దర్శనాన్ని మళ్ళీ నీకేం చేస్తా? జ్ఞాపకం చేస్తా. ప్రియ సోదరి, కొన్నిసార్లు దేవుని జీవితంలో కరువులు అనుమతిస్తున్నాడా? కొన్నిసార్లు వనరులు ఆగిపోతున్నాయా? ఇట్స్ అ సైలెంట్ మెసేజ్ దట్ గాడ్ వాంట్స్ టు రిమైండ్ యూ that he has not forgotten the vision that God gave you. He has not forgotten the dream that God gave you. He has not forgotten the promise that God gave you. And famine is an indicator which reminded him that God is about to fulfill his vision. కొన్నిసార్లు కంఫర్ట్ జోన్లో మర్చిపోతే క్రైసిస్ని తీసుకొచ్చి నీకు గుర్తు చేస్తాడు దేవుడు. ఏమని తెలుసా? నీకు ఇచ్చిన దర్శనము నెరవేరడానికి కరువునువైనా నేను అనుమతిస్తా, కొన్నిసార్లు ఏవైనా నేను అనుమతిస్తా. కొన్నిసార్లు ఇవన్నీ జరిగేసరికి ఆయన మర్చిపోయాడు కానీ వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోలే. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మనము నమ్మదగని వారమైనా సరే దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాటకు, ఆయన వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఏమీ చేయలేడండి. హీ కెనాట్ డూ ఎనీథింగ్ అగెన్స్ట్ హిస్ నేచర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. కణములో దేవుని ఎక్కడ కోసినా సరే నీకు వచ్చేది నమ్మకత్వం తప్ప ఏది వేరే. నమ్మకత్వానికి వెలుపల దేవుడు ఏమీ
చెయ్యలేడు, చెయ్యజాలడు. హీఈస్ ఫెయిత్ఫుల్ టు ద ప్రామిస్, హీఈస్ ఫెయిత్ఫుల్ టు ద కాలింగ్, హీఈస్ ఫెయిత్ఫుల్ టు ద విజన్, హీఈస్ ఫెయిత్ఫుల్ టు ద ప్రామిస్ దట్ గాడ్ గేవ్ యూ. దేవుని పట్ల ఇచ్చిన వాగ్దానానికి పిలిచిన వాడు ఎవరండి? నమ్మదైన వాడు. Sometimes trauma doesn't just hurt your heart, it hijacks your memory. కొన్నిసార్లు జరిగిన సంఘటన, దుర్ఘటన నీ గుండెని గాయం చేయడమే కాదు, కొన్ని జ్ఞాపకాలను ఏం చేస్తుంది? అది తుడిచేసే ప్రయత్నము చేస్తుంది. బట్ లెట్ మీ టెల్ యూ దిస్, గాడ్స్ మెమరీ ఈజ్ స్ట్రాంగర్ దెన్ యువర్ ట్రామా. నీ గాయం కంటే దేవుని జ్ఞాపక శక్తి గొప్పదని మర్చిపోదు. మనసార్లు మాకు కొంచెం అనిపిస్తుంది, నా వాగ్దానాలు నాకే గుర్తులేవు, దేవుడు నేనే మర్చిపోవాలని ట్రై చేస్తూ ఉంటే దేవుడు గుర్తుంటుందా అంటే, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఆ వాగ్దానమును యోసేపు గుర్తు చేయడానికి ప్రపంచానికి దేవుడు ఏమనుమతించాడు? కరువు అనుమతించాడు. ఒక్క బిడ్డకి తన నమ్మకత్వాన్ని చూపించడానికి ప్రపంచాన్ని కరువులోకి నెట్టడానికి 1 నిమిషం పట్టదు దేవునికి. రాజులు దండించడానికి 1 నిమిషం పట్టదు దేవునికి. హీ లవ్స్ యూ సో మచ్, హీ సో ఫెయిత్ఫుల్ గాడ్. ఒక మాటలో చెప్పాలంటే, కొన్నిసార్లు గాయము ఉద్దేశాన్ని మర్చిపోయేటట్టు చేస్తే, ఉద్దేశము గాయాన్ని మర్చిపోయేటట్టు దేవుడు చేయగలడు. ఈరోజు అలాంటి గాయపరమైన పరిస్థితులు వచ్చి, దేవా నా జీవితంలో కొన్ని గుర్తులు మర్చిపోవాలని ట్రై చేస్తూ ఉంటే నాకెందుకు ఇలా మిగిలిపోయింది అంటే, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. సి, గాడ్స్ విజన్ డస్ నాట్ ఎండ్ విత్ మనస్సేస్. మనస్సేలతో దేవుని దర్శనం ఆగిపోదు. నేను ప్రధానమంత్రి స్థాయిలో కూర్చున్నా, ఇంకా నాకు భవిష్యత్తు నెరవేరిపోయినా పర్లేదు, ఈ పార్షల్ ఫుల్ఫిల్మెంట్, పాక్షికమైన నెరవేర్పే సంపూర్ణ నెరవేర్పని నేను అనుకొని అడ్జస్ట్ అయిపోతానంటే, ప్రభు అంటాడు, అది కాదు నాయన దర్శనము. నువ్వు ఎవరినైతే నేను వాగ్దానం నెరవేరుస్తాను చెప్పానో వాళ్ళని నువ్వేం చేయాలనుకుంటున్నావు? సమాజ్ చేయాలనుకుంటున్నావు. వాళ్ళని వచ్చి నీ ముందు నిలబెడతా. అప్పుడు బ్రదర్కి ఏమొచ్చిందంట? జ్ఞాపకము చేసుకునేనంట. ఏమని? పరిశుద్ధాత్మను అంటున్నాడు లోపల. ఏమని తెలుసా? ఓయ్ సీన్యుడు ఒకసారి అని మనోడికి బాగా తీక్షణంగా చూస్తున్నట్ల. ఏం గుర్తొస్తుందని? ప్రభు అప్పుడు చిన్న వయసులో పనులను వచ్చి ఏం చేశాయి? నమస్కారం చేశాయి. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాయి చూడు, సేమ్ సీన్. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు, దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్. డోంట్ స్టాప్ ఎట్ మనస్సెస్, కమ్ అండ్ స్టాండ్ టిల్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ బెంజమిన్స్. బెన్యామిన్లు వచ్చేదాకా వాగ్దానం నెరవేరదు. ఆ బెన్యామిన్లు వచ్చేదాకా, కృప సంపూర్ణమయ్యేదాకా, దేవుని వాగ్దానాలు నెరవేరకుండా అవి అర్ధాంతరంగా దేవుడు విడిచిపెట్టడానికి చివరికి కరువులు, కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులు, ఇవన్నీ దేవుడు అనుమతించాడు. కారణం ఏంటంటే, యోసేపు అనుకున్నాడు మనసు దగ్గర ఫుల్ స్టాప్ పెడతా అంటే, ప్రభు అన్నాడు ఫుల్ స్టాప్ కదా, కామాది. ఫుల్ స్టాప్ ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళందరూ వచ్చి ఏం చేయాలి? నీ ముందు నమస్కారం చేయాలి. కొన్నిసార్లు ఈజ్ దేర్ అ ట్రామా ఇండ్యూస్డ్ అమ్నీషియా వేర్ యు ఆర్ ట్రైంగ్ టు ఫర్గెట్ సంథింగ్ అండ్ యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ సెల్ఫ్. నీలో నీవు పోరాడుతూ భూస్థాపితం చేయలేక గాయాల మధ్యలో ఉన్నావా? 3 మాటలు గుర్తు చేస్తా. దర్శనానికి రూట్లో 3 ఉంటాయండి. బర్త్ ఆఫ్ ఎ విజన్, రాసుకోండి కావాలంటే. బరియల్ ఆఫ్ ఎ విజన్, 3వది బ్రేక్ త్రూ ఆఫ్ ఎ విజన్. దర్శనానికి 3 స్టెప్స్ ఉంటాయి. మొదటిది దర్శనము లేదా వాగ్దానం లేదా స్వప్నం యొక్క జన్మస్థలం, జన్మ. వాగ్దానం యొక్క జన్మ. వాగ్దానం జన్మ అమాయకంగా కక్కేశాడు, అందరూ అసూయపడ్డారు. ఇప్పుడు వాగ్దానం జన్మ తర్వాత సెకండ్ స్టేజ్కి ఈయనే వచ్చాడు, వాగ్దానం యొక్క సమాధి. దర్శనం ఏం చేయాలనుకున్నాడు? సమాధి చేయాలి అంటే బరీ చేసేద్దాం అనుకున్నాడు. ట్రై చేశాడు, పాపం చాలా కష్టపడుతున్నాడు. పాపం ఆ ఫ్యూనరల్ చక్కగా అవ్వట్లే. బరీ చేస్తున్నాడు, మట్టేస్తున్నాడు, మళ్ళీ బయటకు వస్తుంది, మట్టేస్తున్నాడు, మళ్ళీ బయటకు వస్తుంది. లాస్ట్కి ఏం చేశాడంటే ఈ సమాధికి పేరు పెట్టాడు మనస్సే అని. ఏమని? గుర్తు చేసుకోద్దా, నేను ఊరికో గుర్తొస్తుంది నాకు ఇదని, ఎట్లయినా సరే దాని పేరు పెట్టాడు. ఏమని? మనస్సే అని పేరు. ఆయన అవ్వట్లేదు అది. లాస్ట్ కాలక్రమేణా కాలం ఏం చేస్తుందండి? మర్చిపోయేటట్టు చేసింది. ఇంకా అనుకున్నాడు ఐఎమ్ సక్సెస్ఫుల్ అని. బర్త్ ఆఫ్ ఎ విజన్, బరియల్ ఆఫ్ ఎ విజన్, లాస్ట్కి బ్రేక్ త్రూ ఆఫ్ విజన్. ఇప్పుడు వాగ్దానం ఏమైందండి? నెరవేరింది. 3 మాటలు ఏంటంటే, కళ, రెండోది పీడకళ. తెలుగులో చెప్తాను. కళ, నా వెనకాల చెప్పండి. కళ, పీడకళ, 3వది నెరవేర్పు. ఇప్పుడు కళ నుంచి నెరవేర్పు రావాలంటే మధ్యలో ఏముంటుంది? ఇప్పుడు సిస్టర్స్ అస్సలు చెప్పట్లేదు. పీడకళనా? ఏమన్నారండి? పీడకళ అంటే కళ స్టెప్ నెంబర్ 2, పీడకళ 3వది నెరవేరు. ఇప్పుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని ఈ యొక్క ప్రత్యక్ష గుండా తీసుకెళ్తే, దేవుడు కొన్నిసార్లు నీ గాయాలను మాన్పడమే కాదు,
కొన్నిసార్లు మనస్సేల అనుభవం నుంచి బెన్యామీన్ అనుభవం లాగా దేవుడు తీసుకొని రావడమే కాదు, కొన్నిసార్లు నీ జీవితంలో దేవుని మాటలు నెరవేర్చడానికి ఆలోచిస్తే బహుశా దారిలో మనం వెళ్తున్నప్పుడు అద్భుతమైన అందమైన స్థలాలకు వెళ్ళాలంటే కొన్నిసార్లు రోడ్లో ఎండులాగా కనిపిస్తుంది. తీరా చూస్తే అది ఎండు కాదు, అది బెండ్ అంటారు లాస్ట్కి. ఓన్లీ బెండ్ అండి, అది ఎండు కాదు అని. అలా టర్న్ తీసుకుని వెంటనే అద్భుతమైన ఆ గమ్యస్థానాలు వచ్చినట్లుగా మనస్సే ఈజ్ నాట్ ద ఎండ్, ఇట్ వాస్ జస్ట్ ఎ బెండ్. అక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు సమాజం ట్రై చేస్తున్నావు, సరే చేసుకో, కానీ దర్శనాన్ని నువ్వు సమాధి చేసే ప్రయత్నం ఎప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ కాలేవు. ఎందుకంటే నువ్వు ఎవరిని సమాజాలను ట్రై చేస్తున్నావు? దర్శనములో భాగస్థులైన నీ తండ్రి ఇంటి వారిని అందరినీ హోల్సేల్గా ఏం చేయాలనుకుంటున్నావు? సమాధి చేయాలనుకుంటున్నావు. ఫస్ట్ పార్ట్ సమాధి చేయ బాగుంది, కానీ రెండో పార్ట్ సమాధి చేస్తే నీ వర్కౌట్ కాదు. సరే, ఒకవేళ చేసి సక్సెస్ఫుల్ అని నువ్వు అనుకున్నా సరే, నేను ఎంత నమ్మదైన వాడినంటే నువ్వు మర్చిపోయిన దర్శనాన్ని కూడా నువ్వు మర్చిపోవచ్చు, కానీ నేను జ్ఞాపకము చేసుకునే నమ్మదగిన దేవుడాను. ఈరోజు ప్రియ సోదరి సోదరా, హబక్కుకు 2వ అధ్యాయం 3వ వచనం ఒక మాట రాస్తుంది చూడండి. అందుకొరకే దేవుడు దర్శనం ఇస్తే డోకా లేదు, దేవుడు పిలుచుకుంటే తిరుగులేదు, ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ మనం మర్చిపోయినా సరే ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మన ధైర్యం ఏంటంటే వీ మైట్ ఫర్గెట్ బట్ హీ విల్ నెవర్ ఫర్గెట్. రండి, హబక్కుకు 2:3, ఈ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. See, that's why the vision of God has no cancellation date, has no expiry date. It has got only one thing, that is appointed date. Pharaohs cannot stop it, famine cannot stop it, Potiphars cannot stop it, failures cannot stop it, చివరికి ఫర్గెట్ఫుల్నెస్ ఆల్సో కెనాట్ స్టాప్ ఇట్. ఏది కూడా దేవుని దర్శనం ఆపే ప్రసక్తి లేదు. నా పిలిచేవాడు నమ్మదగినవాడు కనుక అలాగూ దాన్ని జరిగిస్తాడు. ఆ వాగ్దానము నమ్మదగిన దేవుని చేతిలోకి అప్పగించుకున్న మనము ధైర్యముగా మనం కూడా ఆ యోసేపుతో కలిసి, ఏ రీతిగా అయితే యోసేపు మీరందరూ నా కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు సమస్తము ఎలా చేశాడు? మేలు కొరికే చేశాడు. దేవుడు ఆరాధించినట్లుగా మనందరం కూడా దేవుని ఆరాధించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. నెంబర్ 1R స్టాండ్స్ ఫర్ రిమెంబరెన్స్ ఫెయిల్యూర్. అంటే జ్ఞాపకము మర్చిపోయే స్థాయికి కొన్నిసార్లు నీ జీవితంలో వెళ్తున్నావా? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద జర్నీ. జస్ట్ స్టాండ్ ఇన్ ద రేస్. ఆ పరుగు పందెంలో నిలబడు చాలు. గెలిపించేది దేవుని బాధ్యత, ముగించేది ఎవరి బాధ్యత? దేవుని బాధ్యత.